రికార్డింగ్ నెంబర్ 2. భగవద్గీతని శంఖారావము అని పేరు పెట్టి రాశారు మాస్టర్ గారు. దాన్ని మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. లోకములోని ప్రతి వ్యక్తియు ఆనందముగా ఉండవలననియే కోరును. కానీ తాను కోరిన ఆనందము వేరు, తనకు అవసరమైన ఆనందము వేరు అని గ్రహించగలిగిన వ్యక్తి నిజమైన ఆనంద పదమున అడుగు పెట్టగలుగును. పరబ్రహ్మస్వరూపముగా చెప్పబడిన ఆనందమును అనుభవించుటయే నిజమైన ఆనందమని వేదాంతులందురు. ఇది ఒక స్థాయిలోని సత్యమే కానీ సంపూర్ణ సత్యము కాదు. లౌకిక జీవులకు కావలసినది వారి స్థాయిలోని ఆనందము. ప్రతి వ్యక్తికిని వాని స్థాయిలో అసలైన ఆనందమనగా ఏమో తెలియు మార్గమును ప్రసాదించువారు పరమ గురువులు. ఏ వ్యక్తి అయినను తాను కోరినది పొందుటయే ఆనందమని అనుకొనును. పొందలేనప్పుడు దుఃఖించును. పొందినను అది తాత్కాలికమే. మరల వేరొక కోరిక మొలకెత్తుటయు మరల ఇట్టి చక్రమే ఆవృత్తమగుటయు జరుగును. ఈ సంసార బంధము నుండి ఒక్కసారి విమోచనము చెందవలసిన స్థితి ప్రతి జీవునకు కలుగును. అప్పుడు మొదటి బంధఛేదనము అంటే బ్రేక్ త్రూ కలిగించువాడు గురువు. ఒక వ్యక్తి నాది అనుకున్న స్థాయికి కొంచెము పైగా వాని స్వభావమునకు అనుగుణమైన ఒక కార్యక్రమమును రూపొందించి గురువు ఆ వ్యక్తిని అందులో ప్రవేశపెట్టును. ఆ కార్యనిర్వహణములో అతడు లీనమై ఉండగా కింది స్థాయిలో వాని అవసరములన్నీ తీర్చుండును. వాని కోరికలు కూడా కొంతవరకు తీర్చుండును. కొంతకాలము గడుచుసరికి అవసరములు కోరికలు తీరుట అందలి ఆనందము తనంత తానే కలుగుచున్నదనియు తనంత తాను కలుగుచున్నదనియు దాని కొరకై తాను వేరుగా ప్రయత్నింపవలసిన అవసరము తాను దానికై వేరుగా ప్రయత్నింపవలసిన అవసరము లేదనియు సాధకుడు గ్రహించును. అప్పటి నుండి అతడు సాధకుడని అనబడును. కానీ ఈ స్థితిలో అతడు తన కార్యక్రమము పైనను దానిలో కలుగు ఆనందము పైనను మమకారమును పెంచుకొనును. సరిగా ఈ సమయములో గురువు మరి ఒక కార్యక్రమమును మరికొంత పై స్థాయిలో రూపొందించి సాధకునకు అందించును. ఇట్లు వ్యక్తి యొక్క ఆసక్తి క్రింది స్థాయి ఆనందము నుండి పై స్థాయి ఆనందములోనికి మారుచుండుటయే సరి అయిన సాధనా మార్గము. జీవన ప్రాముఖ్యములు హెడ్డింగ్ ఇక్కడ. ఈ సాధన మార్గములో మొదట సాధకుడు ముఖ్యముగా నిర్ణయించుకొనవలసిన విషయం ఒకటి ఉన్నది. జీవితములో ముఖ్యమైనవేవి అముఖ్యమైనవేవి అను అంశము మానవులకు నిత్యనూతన సమస్య అయి వేధించుచుండును. అన్ని స్థాయిలలోని మానవులకు సాధకులకు కూడా ఈ సమస్య తప్పదు. దీని పరిష్కారమునకై బాహ్య ప్రపంచము, సన్నివేశములు, రాగద్వేషాదులు మున్నగు చీకటిలో తడుముకొనువారు సంసార జీవులు. సమస్య తనది కనుక పరిష్కారము కూడా తనయందే కలదని గ్రహించి అన్వేషించుకునివారు సాధకులు. అట్టి పరిష్కారములను ఇతరులకు ప్రేమగా పంచిపెట్టువారు సిద్ధజీవులైన ఋషులు. ఈ క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకు గల మానవులందరికీ మార్గదర్శకత్వము కాగల సర్వసమగ్రమగు మహాగ్రంథము ప్రపంచ వాంగ్మయములో మహాభారతం ఒక్కటే. దాని సారాంశమైన నవనీతమును నారాయణుడైన భగవానుడు నరుడైన అర్జునునకు ముద్ద చేసి అందించెను. భగవద్గీత రహస్య ప్రకాశమైన శంఖారావము 2వ నెంబరు అయిపోయింది. మన రికార్డింగ్లో 2వ నెంబరు.